హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పార్ట్ 2 బోట్ హౌస్. మనమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్, హ్యూమన్ గైరోస్కోప్ కొన్ని యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ చేసుకొని మనమైతే ఇప్పుడు బోటింగ్ వైపు వెళ్తున్నాం. ఇదైతే బోటింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ వీడియోలో పార్ట్ 2లో అయితే మనం బోటింగ్ గురించి చూపిస్తాను. మిగతా యాక్టివిటీస్ అన్నవి ఏం చేసాం అనేది పార్ట్ 3లో కూడా చూపిస్తాను, మిస్ అవ్వకండి. మనకి బోటింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 5:30 PM వరకు ఉంటుంది ఓపెన్గా. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము బోటింగ్ ప్రైజెస్ అవి ఎంత ఉన్నాయి అన్నది చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది అనమాట. సో ఇంక చేసేదేం లేక తిరిగి వచ్చేసాం. టైం అయిపోయింది, క్లోజింగ్ అయిపోయింది. ఇక్కడైతే మనకి బోట్స్ 350 నుంచి స్టార్ట్ అవుతాయి. 350 నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఉంటాయి హైయెస్ట్ ప్రైస్. అంటే మోటార్ బోటు 2000 ఇవి అన్నవి 10 సీటర్, అవి 30 minutes రైడ్ ఉంటుంది. లేదు 350 అన్నది స్టార్టింగ్ పెడల్ బోట్స్ అనమాట. పెడలింగ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఒక కింద బోట్ హౌస్ ఉంటుంది. బోట్ హౌస్కి కొద్దిగా పైన మనకి కొద్దిగా వ్యూలా ఉంటుంది అనమాట. ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది. మీరు చూడొచ్చు, లేక్లో పెడలింగ్ అవి చేస్తున్నారు. పెద్ద లేక్ ఉంటుంది. ఆ లేక్లో ఒక సైడ్ అంతా స్పీడ్ బోట్స్ అవి తిరుగుతుంటాయి, ఒకవైపు పెడలింగ్ చేసుకుంటుంటారు. దాని సపరేట్గా ఉంటుంది. ఈ పక్కనే ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఉన్నారు కదా, ఈ పక్కన ఒక యాక్టివిటీ ఉన్నది మనకి. దాని పేరేంటి నాకు పెద్ద తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఇక్కడైతే మీరు యాక్టివిటీ చూడొచ్చు. ఇక్కడైతే మనకి ఈ ఫుడ్ కోర్టు, నెక్స్ట్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అన్నవి అయితే ముందు నుంచి ఉన్నాయి. కొత్తగా అయితే ఇప్పుడు మనకి ఈ మధ్యలో రిలీజ్ చేసింది ఏంటంటే వ్యాక్స్ మ్యూజియం అని ఒకటి రిలీజ్ చేశారు. మనమైతే ఇప్పుడు మన లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి బంపింగ్ కార్స్, సమ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. గేమ్స్ అన్నది ఒక సెక్షన్ మొత్తం కిడ్స్కి బాగుంటుంది. కిడ్స్కి అంటూ ఒక సెక్షన్ మొత్తం కిడ్స్కి ఆడుకోవడానికి వీడియో గేమ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ వ్యాక్స్ మ్యూజియం ఒకటి మీరు చూడొచ్చు ఈ వీడియోలోని. నెక్స్ట్ బంపింగ్ కార్స్ అని మీరు చూడొచ్చు. కార్స్ అన్నవి ఉన్నాయి, రెడీ అవుతున్నారు ఆడడానికి. ఇదైతే వ్యాక్స్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో బాహుబలిని పెట్టారు. మనమైతే ఇలాగ బయటకు వెళ్తాం. పక్కన ఇంకో సెక్షన్ ఉంటుంది. సెక్షన్లో కిడ్స్ జోన్ అనమాట. మొత్తం వీడియో గేమ్స్ అన్నవి ఉంటాయి, చూపిస్తాను వీడియోలో. మ్యూజియం నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. మనం పక్కన ఇంకో సెక్షన్కి వెళ్తున్నాం, అటుపక్క సైడ్. ఇక్కడైతే మొత్తం ఇటు కిడ్స్ జోన్ అనమాట. చూడొచ్చు మీరు, మొత్తం ఇక్కడ అన్ని గేమ్స్ ఉంటాయి, రకరకాల గేమ్స్. వీటికైతే ఏంటంటే కంపల్సరీ కార్డ్ అన్నది ఒకటి ఉంటుంది. కార్డ్ అన్నది రీఛార్జ్ చేసుకోవాలి అమౌంట్ పెట్టి. ఇన్ని గేమ్స్కి ఎంతసేపు, లైక్ లిమిటెడ్ టైం అని ఉంటుంది. ఆ కార్డు ఉంటేనే మనం కార్డ్ స్వైప్ చేస్తేనే మనం గేమ్స్ ఆడడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు.
అలాగే రకరకాల గేమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. లైక్ ఏంటంటే మనం విన్ అయితే ఆఖరికి చాక్లెట్స్ గేమ్ కూడా ఉంది, ఇందులో చూపిస్తాను. ఇది మీరు చూడొచ్చు, రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ మనం అన్నది తీసుకుంటే మన చాక్లెట్స్ మనకే విన్ అయితే. అండ్ కీ చైన్స్ రకరకాల చాలా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు అది చూడొచ్చు, టెడ్డీ బేర్స్, కీ చైన్స్ మొత్తం అన్నీ. నాకైతే ఈ ప్లేస్ వర్త్ అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినానే. కంపేరింగ్ యాక్టివిటీస్ మీద పోల్చుకుంటే చాలా వర్త్ అనిపిస్తుంది. టెడ్డీ బేర్, క్రాల్ మిషన్ అంటారు కదా, క్రాల్ మిషన్స్ ఇవన్నీ. మనకైతే కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఇక్కడ మనకి టికెట్ రీఛార్జ్ కౌంటర్ అన్నది ఉంటుంది. అక్కడైతే మనం అమౌంట్ పే చేస్తే మనకి కార్డులో రీఛార్జ్ చేసి ఇస్తారు, మనం గేమ్స్ ఆడుకోవడమే. ఇంకా మేము అలాగా గేమ్ జోన్ చూసుకొని ఇంక బయటకు వచ్చేసాం. బయటకు వస్తే ఇంకో వ్యూ పాయింట్లో ఉంది. ఇక్కడ జనాలు అందరూ తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు. వ్యూ అయితే బాగుంది చూడడానికి. ఇవన్నీ ఏంటంటే కింద మోటార్ బోట్స్ అన్నమాట, ఇటుపక్క సైడ్ మొత్తం. ముందు చూపించింది పెడలింగ్ బోట్, మీ మధ్యలో బోటర్ చూడొచ్చు. పెడలింగ్ బోట్ నుంచి ఇటుపక్క సైడ్కి వచ్చాం మోటార్ బోట్కి. ఇక్కడైతే మనకి ఒక గ్రౌండ్ ఉంటుంది. లైక్ అంటే గ్రౌండ్ అంటే పార్క్ లాగా, జనాలు పిల్లలు ఆడుకుంటున్నారు, కొంతమంది అయితే రిలాక్స్ అవుతున్నారు. వ్యూ అయితే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది చాలా. అటు వ్యూ చూస్తూ ఇటు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కనబడే దగ్గరే మనకి పెడల్ బోట్స్ అన్నవి ఇస్తారనమాట. అమౌంట్ పే చేస్తే లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చి అప్పటికి క్లోజ్ చేస్తారు. సో అందుకని ఇంకా క్రౌడ్ అన్నది తక్కువగా ఉన్నారు అటు పక్క. మేము అనుకోకుండా ఇండిపెండెన్స్ రోజు వెళ్ళాం. సో ఏంటంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల మాకు బోటింగ్ అన్నది దొరకలేదు.